రెండేళ్ల క్రితం పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 2022 మేలో జరిగిన ఈ దారుణ హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సిద్ధూ తన తల్లిదండ్రులకు ఏకైక సంతానం కాగా అతని మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే ఇప్పుడు సిద్ధూ మూసేవాలా ఇంట్లో త్వరలో పసిపిల్లాడి బోసి నవ్వులు వినిపించనున్నాయి. అది ఎలా అంటే, సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైత్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. పంజాబీ సింగర్ అయిన సిద్ధూ మూసేవాలా 2022 మే 29వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. మన్నా జిల్లాలోని జవహర్కే గ్రామం వద్ద సిద్ధూ మూసేవాలా కారునడ్డుకున్న కొంతమంది దుండగులు అతన్ని అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. సిద్ధూ మూసేవాలాను తానే హత్య చేసినట్లు గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. దీంతో పంజాబీ సింగ్ హత్య అప్పట్లో పెద్ద సంచలనంగా మారిపోయింది. మన్నా జిల్లాకు చెందిన చరణ్ కౌర్, బాల్ కౌర్ సింగ్ దంపతులకు సిద్ధూ మూసేవాలా ఒకగానొక కుమారుడు. సిద్ధూ మూసేవాలా హత్యకు గురై చిన్న వయసులోనే చనిపోవడంతో తల్లిదండ్రులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కడుపు కోత మర్చిపోయేందుకు మరో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ సింగ్ 58 ఏళ్ల వయసులో బిడ్డను ప్రసవించేందుకు సిద్ధమైంది. IVF ద్వారా ఇటీవల చరణ్ కౌర్ గర్భం దాల్చినట్లు ఆమె సోదరుడు తెలిపారు. ఇక మార్చి నెలలో ఆమె బిడ్డకు జన్మనివ్వనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్లు తెలిపారు. సిద్ధూ మూసేవాలాగా పేరొందిన శుభ్దీప్ సింగ్ సిద్ధూ 2021 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పాడిన బంబీహా బోలే 47 పాట అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. తేరీ మేరీ జోడీ, మోసా జట్టు వంటి చిత్రాలను నటించారు. సో హై, సేమ్ బీఫ్, ది లాస్ట్ రైట్, జస్ట్ లిసన్, 295 లాంటి సాంగ్స్తో సింగర్గా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఇక ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న సిద్ధూ మూసేవాలా చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడంతో అటు అభిమానులు ఇటు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. చేతికి అందొచ్చిన కొడుకు అర్ధాంతరంగా కన్నుమూసి ఆ తల్లిదండ్రులను పుట్టిడి దుఃఖంలోకి నెట్టేశాడు. కడుపు కొత్త భరించలేకపోయిన ఆ తల్లి తన కడుపులో తన కుమారుడు మళ్లీ పుట్టాలని ఈ వయసులో కూడా అంతటి సాహసం చేసింది ఆ తల్లి.